ఈరోజు అలాగే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఉమ్మడితో పనిచేసినటువంటి గిడుగు రుద్రరాజు గారి సారథ్యంలో పత్రికా యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు జాతీయ స్థాయిలో బట్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా మేము భావన ఉండదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి కమిటీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ ఫ్లోర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మా పార్టీ స్టాండ్ చెప్పడం జరుగుతుంది. పాస్ట్కి వెళ్ళి ఎవరైనా ఒకసారి చూడండి, 2009లో కాంగ్రెస్ పార్టీ క్వాలిటీ ఫ్రీ పవర్ ఏదైతుందో దానికి కొంచెం క్వాలిటీ పెంచేటట్టు 6 గంటలు ఎంతో ఇచ్చేటట్టు 9 గంటలు ఇచ్చేటట్టు ఇలా 2 అంశాలే ఉన్నటువంటి రాజకీయ పార్టీలు స్టేట్ బడ్జెట్ని కానీ మనకి రెవెన్యూ రిసోర్సెస్ కానీ వీటిలన్నింటినీ దృష్టి కొత్తగా ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సుమారు 9 నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, అది తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ వాళ్ళ ముగ్గురు కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసినటువంటి సంగతి మనం అందరం చూసాం. దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏవి ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇప్పటివరకు చేయనటువంటి పరిస్థితి. సూపర్ 6గా ఆనాడు మరి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో ఒక పెన్షన్ తప్పించి మిగిలింది ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వనటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5-6 నెలలు మనం హనీమూన్ పీరియడ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. గడిచినటువంటి 6 నెలల్లో పలు సందర్భాల్లో కొన్ని కార్యాచరణ ప్రోగ్రాంను మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారు ఇచ్చిన మేరకు కలెక్టరేట్ల దగ్గర కానీ, సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేయవలసినటువంటి అవసరం ఆసనమైంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య. ఆనాడు నిరుద్యోగులందరికీ కూడా వృత్తి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 20 లక్షల వరకు కూడా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో రిజిస్టర్డ్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడం కానీ, తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వకపోవడం కానీ, రైతులకు సంబంధించి రైతాంగాన్ని కూడా వారు ఇస్తా అన్నటువంటి వెసులుబాటు ఇవ్వకపోవడం కానీ, మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని చెప్పారు, దాన్ని ఇవ్వకపోవడం, గ్యాస్కు సంబంధించి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పడం జరిగింది, 1 సిలిండరు అక్కడక్కడ ఇచ్చినటువంటి నేపథ్యం. ఇలా ఏది తీసుకున్నప్పుడు కూడా సూపర్ 6 అనేటువంటిది డక్అవుట్లో ఉన్నటువంటి పరిస్థితి. పైపెచ్చి ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్తారు ఆర్థిక వనరులు లేవు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఇంప్లిమెంట్ చేయలేమని. సుదీర్ఘకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి 78 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టోను ప్రిపేర్ చేసేటప్పుడు తెలియనటువంటిదా అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలని ఇంప్లిమెంట్ చేయిస్తాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తాను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తామని చెప్పారు. వారు కూడా ఎక్కడా కూడా కనబడినటువంటి పరిస్థితి అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ. బాధ్యత కలిగినటువంటి అధికార పదవుల్లో ఉండి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళందరూ కూడా తీర్థయాత్రలు చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ ఏ రంగంలో కూడా అభివృద్ధి నోచుకునేటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి గారేమో
ఒక రకంగా ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక రకంగా ఉంటారు, ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేటాయింపులే ఉండవు, అంకెల గారడీగా ఏదో ఒక మేనేజ్మెంట్ చేసిన విధంగా, అంటే ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి, ఇన్ని లక్షల కోట్లు నేను పెట్టాను, ఇన్ని లక్షల కోట్లు నేను పెట్టాను అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ గ్రౌండ్ అయ్యేటువంటిది సంక్షేమానికి సంబంధించి ఎంత చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏం చేశారు, అసలు రాష్ట్రం యొక్క అభివృద్ధి పురోగతి ఏ విధంగా ఉంటాయనేటువంటిది వాళ్ళకి ఆలోచన లేనటువంటి పరిస్థితి. ఆనాడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా, అంటే ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇరిగేషన్ పోలవరాన్ని విభజన చట్టంలో పేర్కొని దానికి జాతీయ స్థాయి హోదాను కల్పించి సెక్షన్ 90 ప్రకారం దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ వచ్చే విధంగా యాక్ట్ చేయడం జరిగింది యూపీఏ ప్రభుత్వం, శ్రీమతి సోనియా గాంధీ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో. అటువంటి పోలవరాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పక్కన పెట్టారు, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మొన్న జరిగినటువంటి బడ్జెట్ అలొకేషన్ చూస్తుంటే మరి అది ఓ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా కూడా ప్రాజెక్టుకి అతిగతి ఉండేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఇరిగేషన్కి సంబంధించి పోలవరం వస్తేనే మనందరికీ కూడా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అటు రాయలసీమ ప్రాంతం దాకా ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా ఇరిగేషన్ నీటిపారుదల రంగం అభివృద్ధి చెందుతుంది. అది కాకుండా పవర్ సెక్టార్లో కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అది దాంట్లో పవర్ జనరేషన్ ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఇరిగేషన్ ఉంటుంది. అటువంటి ప్రాజెక్ట్ని చాలా నాన్ సీరియస్గా తీసుకుని ప్రతి అంశానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో డిస్కస్ చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. మొన్న పాపం ఢిల్లీలో ఉన్నారు, మళ్ళీ వైజాగ్ వచ్చారు, మళ్ళీ నిన్న ఢిల్లీలో ఉన్నారు. కానీ రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి, పోలవరానికి సంబంధించి, విభజన హామీలకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రగతిని కూడా వాళ్ళు 9 నెలల్లో సాధించలేకపోయారు. స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా చాలా అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది ఎంప్లాయీస్ అందరినీ కూడా మరి స్వచ్ఛందంగా వాళ్ళందరినీ కూడా తొలగిపోమని ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమందికి వాళ్ళే బలవంతంగా రిటైర్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఇవన్నీ జరుగుతూ ఉంటే అసలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, వారి యొక్క క్యాబినెట్ కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏది చేస్తున్నటువంటి సందర్భం మనకి కనపడలేదు. కాంగ్రెస్ పార్టీగా, బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఎన్నికల ముందు కూడా మేము చెప్పాము, ఇక్కడ పోటీ చేసినప్పుడు 3 రాజకీయ పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము చెప్పాం, ఈ నలుగురు కూడా రాష్ట్ర ప్రయోజనాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు, కేసులకు భయపడి, భారతీయ జనతా పార్టీకి భయపడి, నరేంద్ర మోడీ, అమిత్ షాకు భయపడి వాళ్ళందరూ కూడా తొత్తులుగా మారిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీగా శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ మేము లేనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీనే. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడలేదు, వాళ్ళతో కలిసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరు, వాళ్ళతో పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగుదేశం ఎటు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ప్రకారం ఆయన రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడం, వాళ్ళందరినీ బీజేపీ నుంచి మళ్ళీ గెలిపించుకోవడం, అదంతా కూడా ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటి పరిస్థితి. సిట్టింగ్ ఎంపీ రాజీనామా చేయడం, ఆ రాజీనామా ఖాళీ రావడం, దాన్ని ఇమీడియట్గా మ్యాక్స్ ఫిక్సింగ్ భారతీయ జనతా పార్టీలో చేసుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది. సో ఈ విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుంది. తప్పనిసరిగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ
జాతీయ స్థాయిలో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో 8వ తేదీ నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. 9వ తేదీ నాడు ఏఐసిసి సభ్యులందరి యొక్క సమావేశం ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఏఐసిసి సభ్యులందరి యొక్క సమావేశం ఉంటుంది. దాంట్లో చర్చించి పలు కీలకమైనటువంటి అంశాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది. ప్రధానంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీల దగ్గర నుంచి బ్లాక్ కాంగ్రెస్ కమిటీల దగ్గర నుంచి అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో నూతనమైనటువంటి ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, వీరి నేతృత్వంలో ఒక మేజర్ చేంజెస్ని ఆర్గనైజేషనల్ చేంజెస్ అన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ప్రజలకి ఏ విధమైనటువంటి మంచి ప్రణాళికని కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది, ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి కానీ నిరుద్యోగులకు కానీ ప్రధానంగా రైతు కూలీలకు కానీ జనాభాలో 50% ఉన్నటువంటి ఓబీసీ సామాజిక వర్గాలకు కానీ మైనారిటీలకు కానీ ఎస్సీ ఎస్టీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ వీటిలన్నిటి మీద కూడా పాజిటివ్ ప్లాన్ను తయారు చేసుకుని దాని ఏఐసిసి 8వ తేదీన జరిగేటువంటి వర్కింగ్ కమిటీలో పెడతారు. 9వ తేదీన జరిగేటువంటి ఏఐసిసిలో పెట్టి ఆ తీర్మానాలన్నింటినీ కూడా ప్రజలకి ఈ దేశానికి ఇవ్వడం జరుగుతుంది. సో తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఖార్గే గారి నేతృత్వంలో ఆల్రెడీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించలేకపోయాం. అయితే నిన్న మొన్న రాహుల్ గాంధీ గారు గుజరాత్ మీద ఆల్రెడీ ఫోకస్ చేయడం జరిగింది, బీహార్ మీద ఆల్రెడీ ఫోకస్ చేయడం జరిగింది, నెక్స్ట్ ఇయర్ జరగబోయేటువంటి కేరళ రాష్ట్రం మీద ఆల్రెడీ ఫోకస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మాకున్నటువంటి శ్రేణులందరూ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ దేశంలో చాలామంది అపార్ట్ ఫ్రమ్ ది కాంగ్రెస్ పార్టీ ఓటర్స్ అనేక మంది న్యూట్రల్స్ కానీ సమాజంలో బాధ్యత కలిగినటువంటి అనేక మంది పెద్దలు కానీ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఉండాలి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే బాగుంటుందని అంటున్నారు. సో దానికోసం జాతీయ స్థాయిలో ఏప్రిల్లో జరిగేటువంటి సెషన్లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతుంది, దాన్ని అరికట్టాలి. మహిళలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మిస్సింగ్ కేసులు వివిధ రాష్ట్రాల్లో వేలల్లో ఉన్నాయి. సో వాటిలన్నిటినీ కూడా అరికట్టవలసినట్టు ఉంటుంది. సమాజంలో బాధ్యత కలిగినట్టు చెప్పా, తల్లిగా చెల్లిగా వాళ్ళ పాత్ర చాలా గణనీయమైనటువంటిది, మనకన్నా కూడా ఎక్కువ. వారు బాగుంటే కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. సో వాళ్ళందరూ కూడా బాగోవాలని వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఈ సొసైటీలో నిర్మాణంలో జాతి నిర్మాణంలో ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇనీషియల్గా ఎప్పటి నుంచో కూడా సరోజినీ నాయుడు గారి దగ్గర నుంచి లేకపోతే కమలా నెహ్రూ గారి దగ్గర నుంచి విజయలక్ష్మి పండిట్ దగ్గర నుంచి ఎంతోమంది అసలు మనం చూసాం కదా, మన రాజమండ్రిలో ఉన్నటువంటి ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ దాంట్లో చాలా పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉన్నారు.